ఇలా రాజమౌళి ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్తో వర్క్ చేయాలనుకుంటే ఎలాంటి స్టోరీస్ని మీరు పిక్ చేసుకుంటారు? ఇలాంటి స్టోరీ అయితే వీళ్ళతో చేయడానికి బాగుంటుందనే థాట్ లైక్ ఏమండి రాజమౌళి గారు ఏ స్టోరీ చేసినా మేము వెళ్ళి పని చేస్తామండి. మరి మీరు అడిగే ఇప్పుడు స్టోరీ బాగుంది రాజమౌళి గారు రండి మీరు చేద్దాం ఏమంటారండి ఆయన చెప్తే ఫైనల్ అంటారా? ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద తెలుగు ఇండస్ట్రీ రైట్ నౌ. ఆయన ఏం చెప్తే నోరు మూసుకుని వింటాం అంతే. సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, ఫుడ్ చాలా ఇష్టం అన్నారు. ప్రిపేర్ చేయడం కూడా ఇష్టమేనా? గరిట తిప్పారా ఎప్పుడైనా? వచ్చా? యుఎస్లో చదువుకుంటున్నప్పుడు అసలు గతి లేక చేసాం. అంటే అక్కడ చేతుల్లో పాకెట్ మనీ లేదు. రోజు మీకు పాకెట్ మనీ లేదా? లేదండి. మా తాతగారు ఇంట్లో డబ్బున్నా కూడా మేము మా అందరినీ ఏమంటే ఒక లిమిటెడ్ బడ్జెట్ మీద పెంచారు. నా కాలేజ్లో నేను లైబ్రరీలో పనిచేశాను, ఒక బేబీ డే కేర్ సెంటర్లో పనిచేశాను. సో కాలేజ్లో నేను పనిచేశాను. ఎందుకంటే అప్పుడు మేము ఇండియన్ అదే స్టూడెంట్ వీసా మీద వెళ్తాం కదా, సో ఓన్లీ కాలేజ్లో పనిచేయాల్సి వచ్చింది. సో ఐ వర్క్డ్ అండ్ ఫర్ మై మనీ, ఫర్ మై పాకెట్ మనీ అండ్ ఎవ్రీథింగ్. అదేవిధంగా లైక్ చిన్నప్పుడు ఇంట్లో బెంజ్ కార్ ఉన్నా కూడా మమ్మల్ని స్కూల్ బస్లోనే పంపించారు మా తాతగారు. అది నాతోనే కాదు, మా చిన్నమాయని కూడా. మావయ్యని కూడా లిటిల్ ఫ్లవర్ కాలేజ్కి తను బంజారా హిల్స్ నుంచి లిటిల్ ఫ్లవర్ కాలేజ్ వరకు సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాడు తను. ఓకే. సో అది బాధ ఉండేది కాదు, ఎందుకంటే అలాగే పెంచారు. సో ఇంకా కాలేజ్ లైఫ్లో మీరు బాగా ఎంజాయ్ చేసినవి? ఫస్ట్ లవ్, క్రష్? ఫస్ట్ లవ్, వావ్. Well, I had a girlfriend in school in HPS. My God. And yeah, I was in A standard school ante ఏ క్లాస్ ఉంటుంది? 11th. +1. ఓకే. 11th. So 11th is okay లే. నేను అదే అనుకుంటున్నా మీరు ఏ 5th 6th అలా ఏం చెప్తారా? 5th 6th లేదు, అంత ప్రోగ్రెస్ అవ్వలేదు లేండి. ఓకే. And yeah, I had a girlfriend in college. Okay. US లో చదువుతున్నప్పుడు లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్. ఈ ఫ్యామిలీ మొత్తంలో బెస్ట్ క్రిటిక్ ఎవరు? అందరూ క్రిటిక్సే. ది బెస్ట్ వన్. కానీ నేను అంటే ఇప్పుడు వరకు నేను I'm very curious because Akhil actually when he saw the trailer of this and all, he was shocked. He was like one of the best compliments I got was like, you know, Chaitanya and Akhil చూసినప్పుడు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ జనరేషన్ చేయలేదు, దమ్ము లేదు అని వాళ్ళు ఫీల్ అయ్యారు. మాకు దమ్ము లేదు, నువ్వు ఇలాంటి సినిమా చేసావేంటి, ఇలాంటి సినిమా చేసేసి కొట్టేసో అని, దే genuinely came and like, they were very happy for me.